ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశైలందరికీ నమస్సులు. జూలై మాస ఫలితాలు, ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుంటాం. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ జూలై మాసంలో ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉంటుంది, వివాహం కాని వాళ్ళ వివాహ ప్రయత్నం చేస్తే ఏ విధంగా ఉంటుంది, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది మనం తెలుసుకుందాం. ఈ మిథున రాశి వారికి ఈ జూలై మాసంలో ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా ఎదగగలుగుతారు ఆర్థిక పరంగా ఈ రాశి వారు. అలాగే గ్రహాల యొక్క సంచారం కూడా చాలా బాగుంది ఈ మిథున రాశి వారికి. స్త్రీ పురుషులకు అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు. వీరు మనోధైర్యంతో, సమయ స్ఫూర్తితోటి, ఏకాగ్రతతోటి వీరు ముందంజ వేసేటువంటి సూచనలు కనిపిస్తాయి. అందరితో స్నేహభావంతో మెరుగుతుంటారు. లోపలొకటి బయటొకటి కాకుండా ఉన్నతి ఉన్నట్టుగా మాట్లాడేటువంటి తత్వం వీరికి ఉంటుంది. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతని సంపాదించుకోగలుగుతారు. అలాగే నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న వారికి తప్పకుండా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే గవర్నమెంట్ రంగంలో ఉండి పనిచేస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ జూలై మాసంలో వీరికి ప్రమోషన్స్ వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అది కాకుండా అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా వీరికి అందేటువంటి సూచనలు. ప్రైవేటు రంగంలో ఉన్న వారికి అద్భుతమైనటువంటి పెద్ద పెద్ద కంపెనీల్లో ఒక మంచి లక్, అదృష్టం ఏర్పడుతుంది. అంటే మంచి అవకాశం వస్తాయి. అలాగే ఎప్పటి నుంచో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ జూలై మాసంలో వైద్యుల యొక్క సలహా మేరకు మీకు కొంత ఉపశమనం కలిగేటువంటి సూచన కనిపిస్తుంది. అలాగే కొత్త కొత్త వాహనాలు కొనుక్కోవాలి అనేటువంటి మీ కోరిక కూడా తప్పకుండా ఫలిస్తుంది. అంటే కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చేటువంటి సూచన కనిపిస్తాయి. అలాగే బంధుమిత్రులతోటి ఆప్యాయతగా ప్రేమగా ఉంటారు. వారి వలన మీకు సహాయ సహకారాలు అందుతాయి. అలాగే ఎప్పటి నుంచో ఉన్నటువంటి శత్రువులందరూ కూడా మీకు మిత్రులుగా మారేటువంటి సూచనలు ఉన్నాయి. వారే మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. కుటుంబంలో అందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉండేటువంటి సమయం ఇది. కుటుంబంలో అందరూ ఒక వ్యక్తి మాట మీద కట్టుబడి ఉండడం కూడా జరుగుతుంది. అలాగే కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. వారి వలన కొంత లాభదాయకంగా ఉంటుంది. మీరు కోపాన్ని కొంత తగ్గించుకోండి. అలాగే మీరు చేసేటువంటి పని మీద శ్రద్ధ, భక్తిని పెట్టండి. తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తారు. అలాగే ప్రతి మనిషిని నమ్ముతూ ఉంటారు.
వారి వల్ల కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. మీ యొక్క రహస్యాల్ని కానీ మీ యొక్క గుట్టు కానీ ఎవరికి చెప్పకండి. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఎంత మాట్లాడాలో ఆచి తుమిచి మాట్లాడండి. అలాగే విదేశాల్లో ఉద్యోగం చేయాలి, విదేశాల్లో మనకు ఉద్యోగం రావాలని వీసాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా మీకు వీసాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి పెద్ద పెద్ద కంపెనీల్లో ప్రయత్నం చేసినప్పటికీ తప్పకుండా మీకు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే విదేశాల్లో చదువుకోవాలి అనుకునే విద్యార్థులకు తప్పకుండా మీరు అనుకున్న టైంకి వీసాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వివాహం కాని వారు, స్త్రీలు కానీ పురుషులు కానీ, మీరు గట్టిగా వివాహ ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మీరు అనుకున్నటువంటి భార్య దొరకడం కానీ, మీకు అనుకున్నటువంటి భర్త దొరకడం కానీ జరుగుతుంది. అలాగే మీరు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ వస్తువుల్ని కొన్ని చేజారించుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కానీ అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది. తెలియని వారితోటి, కొత్త వారితోటి మాట కలుపుకోకండి. మీరు కొంత నష్టపోయేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించుకోండి. రాజకీయ నాయకులకి జీవితంలో ఒక మలుపు తిరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే టీవీ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి గొప్ప గొప్ప అవకాశాలు రావడం, అవకాశాలు ఏది వినియోగించుకోవాలా అనేటువంటి భ్రమలో పడటం, అలా కొన్ని వదిలేయడం కూడా జరుగుతుంటుంది. నటీనటులకి, డైరెక్టర్లకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. ప్రొడ్యూసర్లకు కూడా మంచి గుర్తింపు ఇచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఎప్పటి నుంచో కొనుగోలు చేసుకోవాలి అనేటువంటి ఇల్లు కానీ, ఇల్లాలు కానీ, ఫ్లాట్లు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆర్థిక పరంగా కొంత ఎదగగలుగుతారు. మీరు డబ్బుని ఆచితూచి ఖర్చు పెట్టండి. మీరు దుబారా చేయకండి. అలాగే మీకు మంచి మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు, ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి. స్త్రీలకు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే విలువైనటువంటి ఇంటికి సంబంధించిన అలంకార వస్తువులను కూడా కొనుగోలు చేసుకున్నటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా మీరు అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. స్వామి అనుగ్రహానికి పాత్రలు కాండి. అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి ఒక తులసి మాలని స్వామివారికి సమర్పించు. ఇంకా ఈ గ్రహాల వలన ఏమన్నా దోషాలు ఉన్నాయా, ఈ గ్రహాల నుంచి మనం ఎలా బయటపడాలా అనుకుంటే, వ్యక్తిగత జాతకాల్లో ఇబ్బందులు ఉన్నవాళ్ళు మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకి సంబంధించినటువంటి ఆయిల్స్, అలాగే జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి జాబ్ ఆయిల్, మనీ కోసం ప్రయత్నం చేస్తున్న మనీ అట్రాక్షన్ ఆయిల్, బిజినెస్ లో దెబ్బతింటున్న వారికి బిజినెస్ ఆయిల్, థైరాయిడ్ ఆయిల్, షుగర్ ఆయిల్, బాడీ పెయిన్స్, పిల్లలు చదువులు వెనకపడుతుంటే మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉంటాయండి. జ్ఞాన నేత్రం, ఈ జ్ఞాన నేత్రాన్ని ఓపెన్ చేసేటువంటి మంచి జ్ఞాన నేత్రం ఆయిల్స్, రకరకాల ఆయిల్స్, అద్భుతమైనటువంటి ఆయిల్స్ మా దగ్గర ఎప్పటి నుంచో మేము ఇస్తున్నాం. తక్కువ ధరలో ఉంటాయి. అసలు ఎంత బాగా పనిచేస్తాయి మీరు వాడి చూస్తే మీరే వెంటనే 10 మంది చెప్పగలుగుతారు. ఇవి ఎక్కడ దొరికేటి కాదండి, ఇది మా దగ్గర మటుకే దొరుకుతాయి. మీరు సంప్రదించండి, తప్పకుండా వాటి యొక్క పనితీరు చెప్పగలుగుతారు. సర్వే జనా సుఖినో.